రఘురామకృష్ణరాజు మరొకసారి సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం జగన్ భద్రతకు ఏటా 90 కోట్ల ఖర్చు అవసరమా అని ఉండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. 900 మంది భద్రతా సిబ్బందికి నెలకు 7.5 కోట్ల చొప్పున సంవత్సరానికి 90 కోట్లు ఖర్చు అవుతుంది. జగన్ ప్రాణాలకు ప్రజల వల్ల ముప్పు లేదు. ప్రతిపక్షంలో ఉన్న ఆయన ప్రజలతో కలిసి వెళ్లాల్సిన సమయం వచ్చింది. 900 మంది సెక్యూరిటీని పెట్టుకుంటే ఎక్కడికి వెళ్తారు? విదేశాల్లో చదువుకుని ఆయన కుమార్తెలకు భద్రత ఎందుకు అని రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. వాళ్ళ కుమార్తెలకు భద్రత అయితే అవసరం లేదు, నో డౌట్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే భద్రత అవసరమా లేదా అన్నటువంటిది రఘురామకృష్ణరాజుకి అసలు అంత భద్రత ఎందుకు అవసరం? వై కేటగిరీ భద్రత ఎందుకు అవసరం ఆయనకి? ఆయన ఒక సాధారణ శాసనసభ్యుడు, ఇంతకుముందు ఒక సాధారణ పార్లమెంట్ సభ్యుడు. ఆయనకి ప్రాణాలకు ఎవరితో ముప్పు? జగన్మోహన్ రెడ్డితో. కోర్టు దాకా వెళ్ళాక జగన్ మర్డర్ చేయిస్తాడా? లేదు కదా. కానీ జగన్ అన్యాయాలు ఏదో చేస్తారనే కదా సెక్యూరిటీ అడిగింది. మరి అట్లాగే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తారనే కదా జగన్ సెక్యూరిటీ అడిగేటటువంటిది. సహజం కదా. మనకి ప్రత్యర్థి అనేటటువంటిది ఇదివరకటి రోజుల్లో రక్తాలు కళ్ళ చూడాలని ఎవరు కోరుకునేవాళ్ళు కాదు మొదటి నాళ్లలో. ఆ తర్వాత ఫ్యాక్షనిజం, రౌడీయిజం వచ్చాక రక్తం కళ్ళ చూసి రాజకీయం చేయడం అన్నది ఆరంభమైంది. అలాగే ప్రతీకార రాజకీయం అనడానికి తొలి బాధితుడు రఘురామకృష్ణరాజే కదా. తనకి తనే ఆ బాధితుడిగానే కదా ఇప్పుడు జనంలోకి వెళ్ళి ఫైనల్గా విజయం సాధించి శాసనసభ్యుడిగా ఉంది. కాబట్టి రఘురామకృష్ణరాజు గారు పెద్ద ఆయన ఇలాంటివి మాట్లాడుకునేటప్పుడు మిగతావి విమర్శించవచ్చు చాలా. అట్లాగే రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి గురించి చెప్పచ్చు, రోజు ఫ్యాక్టరీలు వస్తున్నాయి, లేకపోతే కనుక అమరావతిలో బాగుపడుతున్నది, ఇట్లాంటివన్నీ చెప్పుకురావచ్చు. కాబట్టి ఇది అవసరమా ఇట్లాంటివి అనేది ఆలోచించుకోవాలి.